ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన పడిపూజ కార్యక్రమం అయ్యప్ప భక్తులతో పాటు స్వామిని ఆధ్యాత్మిక వాయిల్లో ముంచెత్తింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజు గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామికి ధ్వజారోహణం, గణపతి హోమం, అలంకరణ పూజ, అభిషేకాలు వైభవంగా చేపట్టారు. శబరి గిరీశుడి కృపకటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వాములు నాగపురి నర్షాగౌడ్, నాగరాజు, లక్ష్మీపతి, సంతోష్ స్వాములు హాజరయ్యారు. స్వామి శరణమయ్యప్ప యథావిధిగా ఈ సంవత్సరం కూడా నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 దాకా ఉంటుంది. నిత్య గణపతి హోమము, నిత్య అన్న సంతర్పణ, అలాగే విశేష పూజ మన ప్రాంతంలో ఉంటుంది. శబరిమలలో కూడా మండల 16 నుంచి సాయంత్రం 5 గంటల ఓపెన్ చేస్తే డిసెంబర్ 26 నైట్ దాకా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులకు అందుబాటుగా అందరు రావాలని ప్రార్థన చేసుకుంటూ లోక కళ్యాణ అర్థ చేసే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఉండండి. ధర్మాన్ని రక్షించుకోండి. ధర్మమే విజయభవ, అధర్మ నాశయతి. మంచి ధర్మ మంచి ప్రవర్తనతో ఉంటేనే ఈ స్వామి కార్యాల్లో కూడా మనం పాల్గొంటే చాలా మంచిగా ఉంటుంది. లోక కళ్యాణార్థ అంత సస్యశ్యామలంగా ఉంటుంది. అతి సృష్టి కాకుండా మనకి ఎంత కావాలో అంతే ఆ భగవంతుని అనుగ్రహాన్ని ప్రార్థన చేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వామి ప్రతి సంవత్సరం లాగే ఈరోజు నవంబర్ 16న శ్రీ హరిహర సుతుని అయ్యప్ప స్వామి ధ్వజారోహణము, అలాగే గణపతి హోమం ప్రాతకాలంలోనే ఇలా స్వామివారి పూజను అలంకరించుకొని గణపతి హోమము, ఇప్పుడు మధ్యాహ్నము అభిషేకము, అలాగే ధ్వజారోహణం ఇప్పుడే జరిగింది. భక్తులందరూ గ్రహించాల్సింది ఏంటంటే మనం ధర్మాన్ని రక్షించాలి, అది మనల్ని రక్షిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు మా గురుస్వామి గారు ఎల్లప్పుడూ ఈ దేశ ప్రజలను, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడాలని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. అలాగే 16 సార్లు ఇప్పటికీ శబరిమల పాదయాత్ర చేసినటువంటి దైవ సంభూతులు కాబట్టి అందుకోసమే ఇలా సుభిక్షంగా ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ ధర్మాన్ని రక్షించాలి, మనం అందరము దైవ సంభూతులై ఉండాలి. ఎందుకంటే రాజగురు స్వామి అనుగ్రహంతో ఇలా దాదాపు ఒక 500 మంది స్వాములు మాల ధరించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 181 మంది ఈ దేవాలయంలో మాల ధరించారు. అంటే దైవాంశ సంభూతులు ఎక్కడున్నా సరే ఇలా ఆదిలాబాద్ నుండి అటుపోతే హైదరాబాద్ నుండి ఇటు వరంగల్, నల్లగొండ నుంచి కూడా వచ్చి ఇక్కడ మాల ధరిస్తున్నారు. అంటే మా ముస్తాబాద్ మండల పూర్వజన్మ సుకృతమని మేము భావిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప.